నా కారు తాళాలు ఇవ్వు. చాలా ఇంపార్టెంట్ పని ఉంది. నేను బయటికి వెళ్ళాలి. అతను డ్రైవర్కి సగ చేశాడు. కానీ ఆ డ్రైవర్ ఎటూ వెళ్లకుండా అక్కడే నిలబడి విరాట్ ముఖం వైపు చూడడం మొదలుపెట్టాడు. డ్రైవర్ ముఖంలో భయం, ఆందోళన స్పష్టంగా కనబడుతున్నాయి. హలో, నేను నీతోనే మాట్లాడుతున్నాను. చెవులు వినిపిస్తున్నాయా? వెళ్ళి నా కారు తాళాలు తీసుకురా. నేను బయటికి వెళ్ళాలి. డ్రైవర్ టెన్షన్తో కూడిన ముఖాన్ని ఆశ్చర్యంగా చూశాడు. ఇలా ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. ఈ బంగ్లాలో ప్రతి ఒక్క పనివాడు విరాట్ ప్రతి ఆజ్ఞను పాటించేవారు. రాము తన పనిని ఒక సెకండ్లో పూర్తి చేసేవాడు. కానీ ఈరోజు రామ్ విరాట్ ఆజ్ఞల్ని ధిక్కరిస్తూ మౌనంగా నిలబడి ఉన్నాడు. డ్రైవర్ ప్రవర్తనలో తేడాను గమనించిన విరాట్ అతని పక్కనే నిలబడి ఉన్న బిందు వైపు చూశాడు. ఆమె ఏదో భయంతో వణికిపోతున్నట్టుగా అనిపించింది. విరాట్ చిటిక వేయగానే ఆమె వెంటనే తేరుకొని అతని వైపు దొంగచూపు చూసింది. విరాట్ వయసు కేవలం 27 ఏళ్ళు. అయినా బంగ్లాలోని ప్రతి ఒక్కరూ విరాట్ అంటే భయంతో వణికిపోతారు. పనివాళ్ళు మాత్రమే కాదు, ఆ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా విరాట్కి చాలా భయపడేవారు. బిందు చాలా అమాయకురాలు. ఆమె ఎంత అమాయకురాలంటే ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఆమె చాలా భయపడిపోయేది. కానీ బయటకు అందరికీ అంత అమాయకంగా కనిపించే బిందు లోపల మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉండేది. ఆ విషయం ఒక్క విరాట్కి మాత్రమే తెలుసు. విరాట్ బిందు వైపు చూస్తూ, అసలు మీరిద్దరూ ఏం చేశారు, కొంచెం చెప్తావా అని అంటాడు. వాళ్ళిద్దరూ కలిసి ఏదో తప్పు చేశారని అతనికి అర్థమైంది. అందుకే భయపడి మాట్లాడలేకపోతున్నారని తెలిసింది. కానీ వాళ్ళిద్దరూ ఏం చేశారు, ఎందుకంత భయపడుతున్నారు అని తెలుసుకోవడం కోసం వారి ముఖాలను జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టాడు. బిందు పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఆమె శరీరం అంతా భయంతో వణికిపోతుంది. రాము కూడా చాలా టెన్షన్ పడుతున్నాడు. రాము విరాట్ కార్ డ్రైవర్. అక్కడ ఉన్న అన్ని కార్లు అతనే చూసుకునేవాడు. వాటిని క్లీన్ చేయడం, రిపేర్ చేయించడం, అలాంటివన్నీ చూసుకోవడం కోసం ప్రత్యేకంగా రామును నియమించారు. కానీ ఇప్పుడు అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే విరాట్ కార్ని ఎవరైనా ముట్టుకుంటేనే అతను పెద్ద రచ్చ చేసేవాడు. అలాంటిది ఇప్పుడు పాపం రాముకి ఇంకేం ఆలోచించే ధైర్యం లేదు. బిందు తన ప్రాణాల్లో కాపాడుకోవడానికి వెంటనే అక్కడి నుంచి పరిగెత్తింది. ఇప్పుడు రాము మాత్రమే అక్కడ మిగిలాడు. రాము, ఇప్పుడైనా ఏమైనా చెబుతావా లేక నన్నే కనిపెట్టమంటావా? ఈసారి విరాట్ గొంతులో కొంచెం కోపం వినిపించింది. రాము విరాట్ ముందు చేతులు జోడించి, సార్, దయచేసి నన్ను క్షమించండి, ఇది నా తప్పు కాదు అని చెప్పి మళ్ళీ మౌనంగా ఉండిపోయాడు. ఇంకా చెప్పు, నేను వింటున్నాను అని విరాట్ అతన్ని ఇంకా మాట్లాడమని ప్రోత్సహించాడు. అయ్యగారు, చిన్నమ్మగారు కారుని ఎక్కడో గుద్దేసింది. కారు పరిస్థితి ఏం బాలేదు, చాలా దారుణంగా ఉంది. నేను దాన్ని మెకానిక్ దగ్గరికి పంపించాను అని తలదించుకున్నాడు. ఇది విన్న అతనికి ఆకాశం నుంచి పెద్ద బండ వచ్చి నెత్తి మీద పడినట్టు అనిపించింది. నీకు బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నావు? నీకు తెలుసు కదా, నేను ఆ కారును 2 రోజుల క్రితమే షోరూమ్ నుంచి తీసుకుని వచ్చాను. అది కొత్తది. మరి చిన్నమ్మగారికి కారు నడపడానికి నువ్వెందుకు తాళాలు ఇచ్చావు? అసలు ఎందుకు ఇచ్చావు? నేను బిందుని వీటికి దూరంగా ఉంచమని నీకెన్నిసార్లు చెప్పాను? తనకి కారు సరిగ్గా నడపడం రాదు అని నీకు తెలుసు కదా. రామ్, నువ్వైతే ఎప్పుడు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటావు. ఇప్పుడు నిన్నేమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. విరాట్కి విపరీతమైన కోపం వచ్చింది. 3 రోజుల క్రితమే అతను ఒక ముఖ్యమైన మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మీటింగ్లో ఒప్పందం చేసుకున్న తర్వాత వచ్చిన 5 కోట్ల రూపాయల అడ్వాన్స్తో అతని 5 కోట్ల విలువైన కారుని కొన్నాడు. కానీ మేడం 5 కోట్ల విలువైన కారును దేనికి పనికి రాకుండా చేసింది. బిందు చేసే పనికి అతనికి తల తిరగడం మొదలైంది. తనకు వస్తున్న కోపాన్ని అదుపు చేసుకొని ఖరాబైన కార్ని మెకానిక్ దగ్గర వదిలేసి అక్కడి నుంచి అతను ఇంకొక కారు తీసుకుని ఆఫీస్కి బయలుదేరాడు. దారిలో డ్రైవ్ చేసుకుంటూ బిందు గురించి ఆలోచిస్తాడు. ఆ తెలివి తక్కువ అమ్మాయికి దెబ్బలైతే ఏం తగలేదుగా. కారు పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే బిందుకు కూడా తప్పకుండా దెబ్బ తగిలే ఉంటుంది. ఆ విషయాన్ని భయపడి చెప్పకుండా దాచిపెట్టిందా అని ఆలోచన రాగానే అతను వెంటనే తిరిగి బంగ్లాకి బయలుదేరాడు. కారును జాగ్రత్తగా బాగు చేయమని మెకానిక్కి చెప్పాడు. అతను వేగంగా గదిలోకి ప్రవేశించి బిందు పాలిపోయిన ముఖంతో డ్రెస్సింగ్ టేబుల్ ముందులో కూర్చుని ఉండడం చూశాడు. ఆమె నవ్వుతూ ఉంది. ఆమె ఎరుపు రంగు పెదాలు నెమ్మదిగా కదులుతున్నాయి. బహుశా ఆమె ఏదో పాట గునుగుతూ నెయిల్ పాలిష్ వేసుకుంటుంది.
ఆమెనంత జాగ్రత్తగా చూసి విరాట్ డోర్ దగ్గరే ఆగిపోయాడు. అతను చాలాసేపటి వరకు ఆమె ముఖాన్నే చూస్తూ డోర్ దగ్గరే ఉండిపోయాడు. ఆమె ముఖంలో వెలుగు, ఎప్పటిలాగే అదే అందం. ఆమె వయసు కేవలం 18 ఏళ్ళు. ఆమె కొత్త యవ్వనం ఆమె అందానికి మరింత శోభను చేకూర్చింది. ఆమె రూపం ఆమెను అందరికంటే భిన్నంగా, చిన్న ముక్కు, తెల్లని ఛాయ, గులాబీ రంగులో బుగ్గలు, నల్లని నెమలి కళ్ళు, ఆ నల్లని కళ్ళపై పెద్ద కనురెప్పలు. ఆమె ఒక అద్భుతంగా కనిపించింది. ఆమె కాలిగోర్ల మీద నెయిల్ పాలిష్ వేసుకుంటుంది. అలా ముందుకు వంగి ఉండడంతో ఒక్క క్షణం పాటు విరాట్ కళ్ళు ఆమె పొడవైన మెడపై నిలిచిపోయాయి. మరుక్షణమే అతను స్పృహలోకి వచ్చి ఆమె పైనుంచి తన చూపుని మళ్లించాడు. ఈ బలహీన క్షణానికి బానిసై ఆమె అందంలో చిక్కుకుపోవాలని విరాట్ అనుకోలేదు. ఆమె తన భార్య అయినప్పటికీ, ఆమెపై తన సొంతం అనే హక్కు ఉన్నప్పటికీ ఆమె వయసులో ఇంకా చాలా చిన్నది. కేవలం 2 రోజుల క్రితమే 18 ఏళ్ళు వచ్చాయని అతనికి తెలుసు. ఒకవేళ అతను ఏదైనా తప్పు చేస్తే జీవితాంతం అతను తాను క్షమించుకోలేడు. ఆమె తన పనిలో ఎంతగా లీనమైపోయిందంటే కనీసం ఒక్కసారి అయినా విరాట్ వైపు చూడలేదు. ఆమెను అలా చూస్తూనే విరాట్ పెదవులపై ఒక చిరునవ్వు మెరిసింది. బిందు, ఈ అమ్మాయి ఎవరినైనా ఒక్క క్షణంలో ప్రేమలో పడేయగలదు. బిందు విరాట్కి పెళ్ళై దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ 2 ఏళ్లలో ఆమెకు దగ్గరవ్వడం అటుంచి విరాట్ బిందు వైపు కనీసం చూడలేదు కూడా. బిందుని ఈ విషయం బాధించడం మొదలుపెట్టింది. ఆమె ఇంకా చిన్నపిల్లకారి వయసులోకి వచ్చిందని, అన్నిటినీ బాగా అర్థం చేసుకోగలదని విరాట్కి అర్థమయ్యేలా చెప్పాలనుకుంది. ఏం చేస్తున్నావు అని అతను ఆమె దగ్గరగా నడుచుకుంటూ వచ్చి ఆమె భుజాల మీద చేయి వేస్తూ అడిగాడు. బిందు విరాట్ అలా తన మీద చేయి వేయడం చూసి బిందుకు ఒక క్షణం ఒళ్ళంతా వణుకు పుట్టింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. సిగ్గుతో ఆమె ముఖం ఎర్రబడింది. బిందు తన భర్తకు దగ్గర కావాలని చాలా రోజుల నుంచి తప్పిస్తూ ఉంది. విరాట్ తనకి అంత దగ్గర రావడంతో ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఈ అనుకోని సంఘటన యవ్వనపు భావోద్వేగాలు నిద్రలేపాయి. ఎన్నో రోజుల నుంచి విరాట్ని హత్తుకుని తన భావోద్వేగాల్ని శాంతపరుచుకోవాలని ఆమె తప్పించింది. కానీ విరాట్ ఎప్పుడూ బిందుకి దూరంగానే ఉండేవాడు. అసలు సమస్య ఏంటని విరాట్ని ఎన్నిసార్లు అడిగినా అతను సమాధానం చెప్పలేదు. అలాంటిది ఇప్పుడు విరాట్ తనకింత దగ్గరగా ఉండడం చూసి ఆమె ఇప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో విరాట్కి ఎలా చెప్పగలదు? అందుకు బిందు, నేను బాగానే ఉన్నాను అని వణుకుతున్న గొంతుతో తడబడుతూ బదిలిచ్చింది. కానీ విరాట్ ఆమె మాటలు అంతగా పట్టించుకోలేదు. ఆమె పైన చేతులు వేసి తనను పైకి లేపి ఆమెను తన ముందు నిలబెట్టి ఆమెను పరీక్షించడం మొదలుపెట్టాడు. నిజం చెప్పు బిందు, నీకు ఖచ్చితంగా దెబ్బ తగిలింది కదా? నువ్వు భయపడి నాకేం చెప్పడం లేదు కదా అంటూ ఆమె చేతిని తాకుతూ తర్వాత తన చేతులను ఆమె నడుము మీదకు పోనించాడు. బిందు వెంటనే కళ్ళు మూసుకుంది. అతని ప్రతి స్పర్శ బిందు గుండెలో అలజడిని సృష్టించింది. అతను బిందు శరీరమంతా తాకడం మొదలుపెట్టాడు. విరాట్ బిందు శరీరాన్ని తడిమి గాయం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి చూశాడు. కానీ బిందు, నాకు దెబ్బ వేరే చోట తగిలింది. ఇంతసేపు నుంచి చూసినా నువ్వు ఇంకా సరైన చోటును కనుక్కోలేకపోయావు అంది. విరాట్ కంగారుగా నిలబడి, ఎక్కడ దెబ్బ తగిలింది? నాకు చూపించు. నాకు ఇక్కడ దెబ్బ తగిలింది అంటూ తన వేలిని గుండె మీద పెట్టుకుంది బిందు. బిందు, దాన్ని తాకి నా గాయాన్ని తగ్గించు. అది నన్ను చాలా బాధ పెడుతుంది. కానీ నీకు ఆ విషయం అర్థం కావడం లేదు అంది. విరాట్ కోపంగా, నీకు పిచ్చి పట్టింది. ఆమె మాటల అర్థం అతనికి వెంటనే తెలిసిపోయి ఒక్కసారిగా అరిచాడు. బిందు విరాట్ని చూస్తూ, అవును, నాకు పిచ్చి పట్టింది విరాట్, నీ ప్రేమ పిచ్చి పట్టింది నాకు అని గట్టిగా అరిచింది. రోజు పగలు రాత్రి నీ గురించి ఆలోచించడం, నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావని ఎదురు చూడడం, నువ్వు ఒకసారి నీ కోసం కొట్టుకుంటున్న ఈ గుండె చప్పుడిని విను. నేను నీకు ఎంత దగ్గర అవ్వాలని చూసినా నువ్వు అంతకన్నా ఎక్కువగా నా నుంచి పారిపోతున్నావు. నీకు నేను నచ్చలేదా? నేనేం తప్పు చేశాను? నేను అందంగా లేనా? బాధతో ఆ ప్రశ్న అడుగుతుంది. అది చూసి విరాట్ బిందు దగ్గరికి వచ్చాడు. ఆమె కళ్ళలోని కన్నీళ్లు విరాట్కి నచ్చలేదు. అతను కళ్ళ నుంచి వస్తున్న కన్నీటిని తుడిచాడు. బిందు, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను ఒక్కసారి చూస్తే ఎవరైనా మర్చిపోలేరు. అంత అందంగా ఉంటావు. నాకు నువ్వు నచ్చవనే ఆలోచనను నీ మనసులో నుంచి తీసేయి.
కానీ నువ్వెందుకు భయపడుతున్నావు, నా దగ్గరికి ఎందుకు రావు అని అమాయకంగా అడిగింది బిందు. అతను బిందు చేయి పట్టుకొని, బిందు, నేను చేసేది తప్పే, కానీ ఇదంతా నేను నీకోసమే చేస్తున్నాను. నువ్వు ఇంకా చాలా చిన్నదానివి, ఈ బంధంలోని బాధ్యత నీకు అర్థం కాదు అని విరాట్ బిందుకు అర్థమయ్యేలా వివరిస్తుండగా, లేదు, నేను చిన్నదాన్ని కాదు, చాలా పెరిగాను. నేను ఎలా చిన్నదాన్నో చెప్పు, ఆమె విరాట్ వైపు చూస్తూ అంది. బిందును అంత దగ్గరగా చూసి ఒక్క క్షణం విరాట్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతను వెంటనే ఆమెకు దూరంగా జరిగి అతని చూపుల్ని మళ్లించాడు. బిందు, నీకు నేను నచ్చానని చెప్తావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంత దూరం వెళ్ళావు? నువ్వు కనీసం నా వైపు చూడవు, అలాంటప్పుడు నన్ను ఇష్టపడుతున్నావు అంటే ఎలా నమ్మాలి అని బిందు విరాట్ వైపు కోపంగా చూస్తూ అంటుంది. కానీ విరాట్ కళ్ళలోని భావోద్వేగాలు ఆమెకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. ఆమె రోజు అతని గురించి కలలు కంటూ ఉండేది, కానీ అతను తన్ను పట్టించుకోవడం లేదని రోజూ బాధపడుతూ ఉంటుంది. విరాట్ బిందుని దగ్గరకు తీసుకుని, త్వరలోనే నీ బాధను తగ్గిస్తాను అని అతని కళ్ళలో ఒక రకమైన మత్తుతో ఆమె వైపు చూస్తూ, కానీ నువ్వు ఇంకా కొద్ది రోజులు ఆగాలి. నేను నిన్ను ఏదైనా వద్దు అంటే అది నీ మంచికే. నువ్వు ముందు అన్నీ అర్థం చేసుకోవడం నేర్చుకో, అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. విరాట్ ఆమెకి ఇంకా చాలా విషయాలు వివరిస్తున్నాడు, కానీ అతని దృష్టి మాత్రం బిందు చెంపను తాకుతున్న అతని చేతి మీదే ఉంది. అతను బిందుని అలా చూసి చాలా బాధపడ్డాడు. అతను వెళ్ళబోతుండగా బిందు అతని చేయి పట్టుకుంది. ఏమైంది, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అతను తన కోపాన్ని కష్టంగా అదుపు చేసుకుంటూ మాట్లాడాడు. ఎందుకంటే తన అనుమతి లేకుండా కారును తాకినందుకు బిందు మీద అతనికి చాలా కోపంగా ఉంది. ఎందుకు నువ్వు కార్ డ్రైవ్ చేశావు అని కోపంగా అన్నాడు. ఇక్కడ సమస్య కారు గురించి కాదు, ఒకవేళ బిందుకి ఏమైనా జరిగి ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి? అదే పని వేరే ఎవరైనా చేస్తే ఏం చేసేవాడని నీకు తెలుసు కదా. బిందు చేసినది పెద్ద తప్పు. అదే పని వేరే ఎవరైనా చేస్తే ఇంటి నుంచి బయటికి గెంటేసేవాడు. కానీ బిందు అతనికి చాలా ఇష్టం. ఆమె జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆమెకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని దగ్గరుండి చూసుకునేవాడు. ఆమెను గౌరవించేవాడు. నేను బాగానే ఉన్నాను అని చెబుతూ బిందు అకస్మాత్తుగా అతని చేయి వదిలేసింది. నీకు ఒంట్లో బాగోలేదు, కావాలంటే నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనా అన్నాడు. నాకు నిజంగా ఒంట్లో బాగాలేదు, కానీ దానికి ఉన్న ఏకైక మందు నా మొగుడు మాత్రమే. నీ ఉద్దేశం ఏంటి? నాకు అర్థం కావడం లేదు. అతను కావాలని ఏం తెలియనట్టు నటించాడు. ఏం లేదు, నేను మామూలుగానే మాట్లాడుతున్నాను, నువ్వు వెళ్ళు, నీకు ఆఫీస్కి లేట్ అవుతుందని చెప్పి ఆమె కోపంగా వెళ్ళిపోయింది. అతను కూడా ఆఫీస్కి లేట్ అవుతుందని త్వరగా రెడీ అయి ఆఫీస్కి వెళ్ళాడు. అతను ఆఫీస్కి వచ్చి 2 గంటలే అయ్యింది. అంతలోనే అతనికి ఇంటి నుంచి మరో ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ బిందు కోసం అతను నియమించుకున్న అత్యంత ముఖ్యమైన సెక్యూరిటీ అతని నుండి. సార్, మేడం లేదు, ఆమె ఎక్కడా కనిపించడం లేదు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియడం లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు? ఆమెపై ఒక కన్నేసి ఉంచు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వకని నీకు చెప్పాను కదా. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో నీకు తెలియదా? రేపు నువ్వు పనికి రావాల్సిన అవసరం లేదు. విరాట్కి కోపంతో పిచ్చెక్కుతుంది. బిందుకు ఎన్నిసార్లు చెప్పినా, ఎంత ప్రయత్నించినా ఆమె అన్ని పిచ్చి పనులు చేసి విరాట్కి కోపం చిరాకు తెప్పిస్తుంది. దేవుడా, నా కోపాన్ని కంట్రోల్లో ఉంచు, లేకపోతే ఈసారి కోపంలో ఆమెను చంపేస్తానేమో. అతను మనసులో ఆమెను తిట్టుకుంటున్నాడు. అతను తన మొబైల్ కూడా ఆన్ చేసి ఆమె ఆచూకీ కనుక్కోవడం మొదలుపెట్టాడు. నిజానికి అతను బిందు మొబైల్ ఫోన్కు ఒక చిన్న ట్రాకర్ పెట్టాడు. దాని ద్వారా ఆమె ఆచూకీని తెలుసుకోగలిగాడు. కానీ ఇప్పుడు ఆ ఫోన్ ఇంట్లో ఉన్నట్టు చూపిస్తుంది. కానీ ఇదేంటి? సెక్యూరిటీ అతను బిందు ఇంట్లో లేదని చెప్పాడు, కానీ తన ఫోన్ లొకేషన్ ఇంట్లోనే చూపిస్తుంది. అంటే బిందు ఫోన్ ఇంట్లో వేసి వెళ్ళింది. ఏదో జరుగుతుంది. వాతావరణం కూడా ఏం బాలేదు. తుఫాన్ వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. విరాట్ ఇంటికి వచ్చి చూసేసరికి బిందు ఫోన్ తన రూమ్లోనే ఉంది. అక్కడ ఒక కార్ మిస్ అయింది. అది చూశాక విరాట్కి అనుమానం వచ్చింది. ఆమె ఖచ్చితంగా కార్ తీసుకుని బయట ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. ఆమె అప్పటికే చాలా కార్లు యాక్సిడెంట్ చేసింది. ఇప్పుడు అక్కడున్న ఇంకో కారు తీసుకొని వెళ్ళిపోయింది. అతను బిందు స్నేహితులందరికీ ఫోన్ చేసి అడిగాడు, కానీ వాళ్ళందరూ మాకేం తెలియదని చెప్పారు. తర్వాత అతను బంగ్లా చుట్టుపక్కల ప్రాంతంలో ఆమె కోసం వెతకడం మొదలుపెట్టాడు, కానీ ఏ జాడా తెలియదు. తర్వాత ఆమె వెళ్ళే అన్ని రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్లో కూడా వెతకడం మొదలుపెట్టాడు. దాదాపు 4 గంటల పాటు శ్రమించిన తర్వాత చివరకు అతను ఒక టీ స్టాల్ ముందు అతను కారు చూశాడు.
బిందు ఖచ్చితంగా ఇక్కడే ఉంటుందని లోపలికి వెళ్ళాడు. ఆమె టీ స్టాల్లో కూర్చొని ప్రశాంతంగా టీ తాగుతుంది. ఆమె పక్కన టేబుల్ వద్ద కూర్చున్న కొంతమంది కుర్రాళ్ళు బిందును ఫోటోలు తీస్తున్నారన్న విషయం ఆమెకేమాత్రం తెలియదు. అది చూసిన విరాట్కి పట్టరానంత కోపం వచ్చింది. అతను వచ్చి ఒక అబ్బాయి కాలర్ పట్టుకొని ముఖం మీద బలంగా గుద్దాడు. ఆ అబ్బాయి ఒక్క దెబ్బకి తడబడి నేల మీద పడిపోయాడు. అంతలో ఇంకొక అబ్బాయి, ఎవడ్రా నువ్వు, మా వాడిని ఎందుకు కొట్టావు అని అంటాడు. విరాట్ అతని ముఖం మీద కూడా కొడతాడు. అసలు ఎవడ్రా నువ్వు, మా ఫ్రెండ్ని కొట్టడానికి నీకెంత ధైర్యం అంటూ మరో అబ్బాయి లేచి నిలబడ్డాడు. కానీ విరాట్ వాడి చేయి పట్టుకొని వాడిని కూడా చితకబాదాడు. క్షణాల్లోనే అక్కడ కూర్చున్న అబ్బాయిలందరికీ అతను బుద్ధి చెప్తాడు. కేవలం సరదా కోసం ఇంటి నుంచి బయలుదేరిన బిందుకి విరాట్ ఇలా తనను వెతుక్కుంటూ వస్తాడని అస్సలు ఊహించలేదు. అతను కోపంగా బిందు దగ్గరికి వచ్చాడు. అతనికి వస్తున్న కోపంతో అతను బల్లపై చేతిని గట్టిగా కొట్టాడు. ఏం చెప్పాను నీకు బిందు? నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నీ పాత పద్ధతులన్నీ వదిలేయాలి, నీ అలవాట్లన్నీ మార్చుకోవాలని చెప్పాను కదా. అయినా మీ నాన్న నీకు చాలా స్వేచ్ఛ ఇచ్చాడు. ఎంతగా అంటే రాత్రిపూట తన కూతురు ఎక్కడ తిరుగుతుందో అని కూడా ఆయన పట్టించుకోలేదు. కానీ నన్ను క్షమించు, నేను నీకంత స్వేచ్ఛ ఇవ్వలేను. నువ్వు నా భార్యవి, మా ఇంటి గౌరవం. నువ్వు బతికి ఉన్నంతకాలం దాన్ని కాపాడడం నా బాధ్యత. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తావా లేక నన్ను లాక్కెళ్ళమంటావా? అతను కోపంగా పిడికిలి బిగించి అన్నాడు. దాంతో ఆమె వెంటనే లేచి కారు వైపు పరిగెత్తింది. విరాట్ ఆమె వచ్చిన కారుని చూశాడు. అది బాగానే ఉన్నందున దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. నువ్వు రాత్రి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? 4 గంటలుగా ఎక్కడ తిరుగుతున్నావు? నిజం చెప్పు. నేను మాహి మిగతా వాళ్ళతో కలిసి డిన్నర్కి వచ్చాను. వీళ్ళే కదా నీ కాలేజీ ఫ్రెండ్స్? ఇది విని ఆమె తలదించుకుంది. నేనేం చెప్పాను? నీ మగ స్నేహితులందరితో సంబంధాలు తెంచుకోమని. మరి ఇదంతా ఏంటి? నేను తెలివి తక్కువ వాడిని అనుకుంటున్నావా లేక నన్ను అంత తేలిగ్గా మోసం చేయొచ్చు అనుకుంటున్నావా? అతను కోపంగా గర్జించాడు. నేను మా బంధువులతో కలిసి తిరిగొచ్చని చెప్పావు. మాహి చాలా మంచివాడు, నీకు తెలుసు కదా. అతను స్నేహితుడు మాత్రమే కాదు, నా రిలేటివ్ కూడా. ఆమె మెల్లగా అంది. నీ కజిన్? ఎలాంటి కజిన్ అనేది కూడా నాకు బాగా తెలుసు. అతను మీ అమ్మ స్నేహితురాలు కొడుకు కదూ. వాళ్ళ అమ్మ నీకు అత్త కాబట్టి అతను నీకు కజిన్ అవుతాడు. ఎంత తమాషాగా ఉందో. జాగ్రత్తగా విను, అతను నాకు నచ్చలేదు. అతను కోపంగా అరిచాడు. బిందు కోపంగా కళ్ళు పెద్దవి చేసి విరాట్ కోపంగా ఉన్న రూపాన్ని చూస్తూనే ఉంది. అతను తన మీద కోపాడుతున్నా కానీ బిందుకు అస్సలు బాధ అనిపించలేదు. పైగా ఆమె హృదయంలో ఒక తీయని భావన కలిగింది. అతను తన హక్కుల్ని నొక్కి చెబుతున్నాడు. బిందుకు అది నచ్చింది. ఇంత కోపంగా విరాట్ తిడుతూ అరుస్తూ ఉంటే ఆమె నవ్వడం మొదలుపెట్టింది. అదే ఆమె చేసిన అతిపెద్ద తప్పు. ఆమె నవ్వు విరాట్ కోపాన్ని మరింత పెంచింది. విరాట్ హఠాత్తుగా కారు ఆపాడు. ఏమైంది? కారు ఎందుకు ఆపావు? తనకంటే దాదాపు 12 ఏళ్ళు పెద్దవాడైన తన భర్త ముఖంలోకి చూస్తూ అమాయకంగా అడిగింది. కారు దిగు. ఏంటి? కారు దిగాలా? చూడు, చాలా చీకటిగా ఉంది. ఈ సమయంలో బయట తిరగడం మంచిది కాదు. నేను కారు ఎట్టే పరిస్థితుల్లో దిగను. ఆమె తన చేతుల్ని సీట్ చుట్టూ ఆనుకొని కూర్చుంది. నువ్వు దిగుతావా లేదా అని నీ అభిప్రాయం తీసుకోవడం లేదు. ఇప్పుడే వెంటనే కారు దిగు. ఆర్డర్ వేస్తున్నాను. ఎందుకంటే ఇది నా కార్. నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. కానీ నువ్వు నా కోపాన్ని పట్టించుకోవడం లేదు. దానికి బదులుగా నన్ను చూసి నవ్వుతున్నావు. అయితే నువ్వు ఇలా రోడ్డు మీద నన్ను వదిలేస్తావా? ఇలా చెయ్యకు. ఆమె ముఖం అమాయకంగా పెట్టింది. ఆమె శరీరం భయంతో వణికిపోతుంది. ఇలా అయితేనే నీకు బుద్ధి వస్తుంది. నేను ఇలా చేయడం కూడా నాకు తప్పుగా ఏం అనిపించడం లేదు. నువ్వే కారులో నుంచి దిగుతావా లేక నన్ను బయటికి నెట్టేయమంటావా? అయినా నువ్వు ఎక్కువగా ఏం ఊహించుకోకు. ఇది మన ఇంటి నుంచి కేవలం 10 నిమిషాల దూరంలోనే ఉన్నాం. నువ్వు నడిచి వచ్చినా 20 నిమిషాలు పడుతుంది అంతే. అది కూడా దారిలో ఏ అడవి జంతువులు ఎదురపడకుండా ఉంటేనే. లేకపోతే నీ ఎముకలు తప్ప ఏమీ మిగలవు. బతికుంటే తర్వాత కలుద్దాం అని అతను భయపెడుతూనే ఇంకా కారు దిగమని అంటాడు. నువ్వు ఇలా చేస్తే నేను వెళ్ళి నీ గురించి అమ్మమ్మకు చెప్తాను. ఆమె అమాయకంగా బెదిరించింది. అవునా? నువ్వు అలా చెప్పిన అమ్మమ్మ ఏం బాధపడదు. ఏమైనప్పటికీ నువ్వు చేసే పనుల వల్ల అమ్మమ్మ కూడా చాలా బాధపడింది. నీలాంటి అమ్మాయిని తన ఇంటి నుంచి బయటకు పంపితే ఆమె నన్ను మెచ్చుకుంటుంది కూడా. నువ్వు చాలా చెడ్డవాడివి. నేను నిన్ను ఎప్పటికీ క్షమించను అని ఆమె ఏడ్పు మొదలుపెట్టింది. నీ క్షమాపణలు కూడా నాకు అవసరం లేదని చెబుతూ అతను కారు దిగి ఆమె వైపు డోర్ తెరిచి ఆమె చేతిని పట్టుకుని
అతను ఆమెను రోడ్డు మధ్యలోకి విసిరేశాడు. ఆమె మోకాలు నేలకు తగలడంతో తన కాలికి గాయమైంది. ఆమె నొప్పితో అరిచింది. ఆమె అరుపుకు విరాట్ గుండె ఒక్క క్షణం కంపించింది. కానీ మరుక్షణమే అతను మళ్ళీ రాయిలా మారిపోయాడు. అతను ఆమెను అక్కడ వదిలి వెళ్ళాలనుకోలేదు. కేవలం ఆమెకు ఒక గుణపాఠాన్ని నేర్పించాలనుకున్నాడు. కార్ లైట్లు బిందుకు దూరంగా వెళ్తున్న కొద్దీ తన మృత్యువుకి దగ్గరవుతున్నట్టుగా ఆమె కనిపించింది. అతను వెళ్ళిపోయిన తర్వాత బిందు చిన్న చిన్న అడుగులు వేయడం ప్రారంభించింది. కానీ ఆమెకు చూపు మసకబారి స్పృహ కోల్పోయింది. ఆమె పడిపోయింది. ఆమె కాలు జారడంతో అడవి వైపు దొర్లుకుంటూ కిందికి పడిపోయింది. విరాట్ కారు నడపడం మొదలుపెట్టి 2 నిమిషాలే అయింది. అంతలోనే అకస్మాత్తుగా అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. భయపడిన బిందు ముఖం అతని కళ్ళ ముందు మెరిసింది. నేనేం చేస్తున్నాను? నేను చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నాను. నా భార్యను ఈ రాత్రి వేళ నడి రోడ్డు మీద ఇలా అమ్మాయిని వదిలేయడం. ఇంత కోపంగా ఉన్నా ఎవరైనా ఇలా చేయగలరా? ఆమె ఒకవేళ ఎలాంటి తప్పుడు మనిషికైనా ఎదురుపడవచ్చు అనుకొని అతను వెంటనే కారును వెనక్కు తిప్పాడు. కానీ అతను అక్కడికి చేరుకునేసరికి బిందు అక్కడ లేదు. అడవిలో నక్కల అరుపులు ప్రతిధ్వనించాయి. తన జీవితంలో మొదటిసారి విరాట్ భయపడ్డాడు. బిందును కోల్పోతానన్న భయంతో, బాధతో అతను గట్టిగా ఆమె పేరును పిలవడం మొదలుపెట్టాడు. కానీ బిందు అడవి మధ్యలో స్పృహ తప్పి పడిపోయింది. దేవుడా, నేనేం చేశాను? ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో నాకు అర్థం కావడం లేదు అని అతను దాదాపు 2-3 గంటలు ఆమె కోసం వెతికాడు. ఆ 3 గంటల్లో అతనికి ఊపిరాడలేదు. అతను తన పోలీస్ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. ఇప్పుడు పోలీసులు కూడా అతనికి సహాయం చేయడానికి కోసం అక్కడికి వచ్చారు. కొంతసేపటికి ఒక వ్యక్తి గొంతు, సార్, ఇక్కడ ఒక అమ్మాయి అపస్మారక స్థితిలో పడి ఉంది. చూడండి, మనం వెతుకుతున్న అమ్మాయి ఈమెనా అని అన్నాడు. అది విని విరాట్ పరిగెత్తికెళ్ళి తన ముందు బిందు అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని చూసి ఊపిరి పీల్చుకున్నాడు. అతని కొత్త జీవితం లభించినట్టుగా అనిపించింది. అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆ ఆనందాన్ని అతను ఆపుకోలేకపోయాడు. అతను వెంటనే బిందును తన చేతుల్లోకి తీసుకుని ఆసుపత్రికి వెళ్ళాడు. ఆమె భయంతో స్పృహ కోల్పోయింది. బిందుకు స్పృహ తిరిగి వచ్చినప్పుడు విరాట్ తనకు చాలా దగ్గరగా కూర్చుని ఉండడం చూసింది. విరాట్ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఆమె తల దగ్గరగా ఉన్నాడు. అతని స్పర్శ అనుభూతి చెందాలని బిందుకు అనిపించింది. బిందు దెబ్బలు ఎక్కువ తాకడం వల్ల ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. విరాట్కు నిద్ర లేకపోవడం వల్ల అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. బిందును స్పృహలో చూసిన తర్వాత అతనిలో ఆందోళన మాయమై అతని కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. అతని ముఖం వెలిగిపోతుంది. దేవుడి దయ వల్ల నీకు స్పృహ తిరిగి వచ్చింది అని దేవుడి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. బిందును స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేశారు. బిందుకు ఇష్టం లేకపోయినా విరాట్ ఆమెను ఒక చిన్న పిల్లగానే భావించి అలాగే చూసుకునేవాడు. బిందు తమ వివాహ బంధం మొదలుపెట్టాలని కోరుకునేది. కానీ ఆ విషయం విరాట్కి చెప్పేంత ధైర్యం చేయలేకపోయింది. విరాట్ తన వైపు ఆకర్షితుడు అవ్వాలని, తన భర్త తన చుట్టూ తిరగాలని ఆశపడింది. కానీ ఇలాంటి పనులు అతనికి చిరాకు మాత్రమే తెప్పిస్తాయని మర్చిపోయింది. విరాట్ గదిలోకి తిరిగి వచ్చినప్పుడు బిందు కళ్ళలో తను మునుపెన్నడూ చూడని ఒక కొత్త మెరుపును చూశాడు. ఆ చూపులో అర్థం చేసుకున్నాడు. కానీ బిందు ఆరోగ్య పరిస్థితి గుర్తుకు వచ్చి అతను మౌనంగా ఉండిపోయాడు. బిందు తామిద్దరం భార్యాభర్తలుగా ఉండాలని కోరుకుంటుందని అతనికి తెలుసు. కానీ బిందుకి 20 ఏళ్ళు నిండిన తర్వాతే తమ వివాహ బంధం ప్రారంభించాలని, ఇప్పుడు బిందు చదువుపై దృష్టి పెట్టాలని విరాట్ తన కోరికలను దాచుకొని బిందుకు దూరంగా ఉండు. బిందును చూడటానికి వచ్చాడు. కానీ ఆమె విరాట్ని చూడగానే ముఖం పక్కకు తిప్పుకొని పడుకుంది. తన పక్కనే కూర్చున్నాడు. బిందు నీ మీద చాలా కోపంగా ఉంది. నేను నీతో మాట్లాడాను కూడా. ఇక్కడి నుంచి వెళ్ళిపో అంది. సరే, కోపంగా ఉంటే నువ్వు నన్ను తిట్టు, కొట్టు. నేను నీ కోపాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ టాబ్లెట్లు వేసుకోకపోతే నీకు దెబ్బలు ఎలా తగ్గుతాయి? నాకు ఈ దెబ్బలు తగ్గించుకోవాలని కూడా లేదు. త్వరగా కోలుకున్నాక నేను ఈ రూల్స్ అన్నీ పాటించి త్వరగా కోలుకున్నాక మళ్ళీ నేను ఈ రూల్స్ అన్నీ పాటించాలి, లేకపోతే పనిష్మెంట్స్ భరించాలి అని కోపంగా అతన్ని చూస్తూ అంటుంది. కానీ ఆ మాటలకు విరాట్కి నవ్వొస్తుంది. నీ పట్ల శ్రద్ధ తీసుకోవడాన్ని నువ్వు శిక్షగా భావిస్తున్నావా? నువ్వు ఒక వెర్రిదానివి.
నీ విషయంలో శ్రద్ధగా ఉండడం నాకు చాలా ఇష్టం. అయినా నువ్వు చాలా సున్నితమైన ప్రాణివి. నువ్వు నా ప్రేమను భరించలేవు. అతను బిందు కళ్ళలోకి చూస్తూ అల్లరిగా అనడంతో బిందు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. బిందు వెంటనే నాకిప్పుడు 18 సంవత్సరాల 10 నెలలు. వచ్చే 2 నెలల్లో నాకు 19 ఏళ్ళొస్తాయి. అయినా నువ్వు నన్ను ఇంకా చిన్నపిల్లలాగే చూస్తున్నావు అనగానే దానికి విరాట్ గట్టిగా నవ్వాడు. బిందు, నీ మనసులో నుంచి ఈ పనికిమాలిన ఆలోచనలన్నీ రానివ్వకు. నువ్వు మరో 2-3 ఏళ్ళు ఆగాలి. నువ్వు నీ చదువుపై దృష్టి పెట్టు. నీ మెదడు పనికిమాలిన విషయాలతో నింపకు. నన్ను నిందించే ముందు ఒకసారి ఆలోచించు. నేను నీకు అన్యాయం చేయడం లేదు, మేడం. నిజం చెప్పాలంటే నువ్వు మన పెళ్ళైన దగ్గర నుంచి నన్ను ఒక తోలుబొమ్మలా ఆడిస్తున్నావు. కానీ నిన్నెప్పుడైనా కనీసం నీతో గట్టిగా అయినా మాట్లాడానా చెప్పు అని బిందు ముఖం పట్టుకొని తన వైపు తిప్పాడు. లేదు అన్నట్టుగా తలూపడం మొదలుపెట్టింది. ఈరోజు నేను నిన్ను అక్కడ వదిలేశాను అంటే నీ మీద ప్రేమ లేదు, నిన్ను వదిలించుకోవాలని కాదు. కేవలం నీకేం అవుతుందో అనే భయమే. నువ్వు ఇంకోసారి అజాగ్రత్తగా ఉండకూడదని మాత్రమే. నీకు శిక్ష వేయడం వల్ల భవిష్యత్తులో నువ్వు మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యవని. నువ్వు ఇలా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మంచిది కాదని నీకు అర్థమయ్యేలా చేయాలనుకున్నాను. నువ్వు చేసిన పని వల్ల నేనెంత భయపడ్డానో నీకు తెలియదు. చివరి 5 గంటల నుంచి నిన్ను వెతుకుతూనే ఉన్నాను. నేను నిజంగా చాలా భయపడ్డాను. నీకు నా మీద ప్రేమ ఉంటే దాన్ని నువ్వెందుకు చూపించావు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఎప్పుడూ చెబుతావు, కానీ నీ ప్రేమ నాకెప్పుడూ కనిపించదు అని ఆమె కోపంగా అంటుంది. విరాట్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ముఖంలోకి చూస్తూ, నా కళ్ళలో నీ మీద ఉన్న ప్రేమ నీకు కనిపించడం లేదా అని అడిగాడు. దానికి బిందు నెమ్మదిగా అవునని తలూపి, ఆ తర్వాత నెమ్మదిగా అయినా నీ కళ్ళలో ప్రేమను చూపించడం వల్ల ఉపయోగం ఏంటని అడిగింది. దానికి సమాధానంగా అతను ఆమె పెదవులపై వాలి ఆమె మృదువైన గులాబీ పెదవులను మాధుర్యమును ఆస్వాదించడం మొదలుపెట్టాడు. బిందు ఇది అస్సలు ఊహించలేదు. ఆమె శరీరం స్తంభించిపోయినట్టుగా అనిపించింది. వేడి శ్వాసల తుఫాను ఒకదానితో ఒకటి కలవడం మొదలైంది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. తన పిడికిలిలో విరాట్ షర్ట్ని గట్టిగా పట్టుకుంది. తనలో ఒక రకమైన ప్రశాంతత ఆవరించినట్టుగా ఆమెకు అనిపించింది. గత 2 ఏళ్లుగా తన భావోద్వేగాలని అదుపులో పెట్టుకుంటూ వస్తున్న విరాట్ ఆమె చేతిని సున్నితంగా పట్టుకొని తన అందమైన భార్య దగ్గర మొదటిసారి అతని భావోద్వేగాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచాడు. అతను ఆమె పెదవుల మాధుర్యాన్ని ఆస్వాదిస్తుండగా అతనిలో కామం ఇంకా పెరిగిపోతుంది. బిందు సున్నితమైన పెదవులు ఎర్రబడ్డాయి. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన విరాట్కి తన సున్నితమైన భార్యను చూసి జాలి కలిగింది. అతను ఆమె పెదవులను విడిచి పక్కకు జరిగాడు. ఆమె దీర్ఘంగా శ్వాస తీసుకోవడం ప్రారంభించింది. సిగ్గుతో ఆమె చెంపలు గులాబీ రంగులోకి మారాయి. అదే సమయంలో అతను ప్రశాంతంగా తన కింది పెదవిని పళ్ళతో కొరుకుతూ కళ్ళలో కొంటెతనంతో తన భార్యను చూస్తూ నవ్వాడు. ఒక చిన్న ముద్దుకే ఇలా అయిపోయావు. పెళ్లి రాత్రి మొదలు పెట్టడం గురించి మాట్లాడుతున్నావు. అసలు అదేంటో నీకు తెలుసా? నువ్వు అనుకున్నదేం అంత చిన్న విషయం కాదు. అది కేవలం ముద్దుతో ఆగిపోదు. నా తీవ్రమైన కోరికలు తీర్చడానికి నువ్వు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే నేను వాటన్నిటిని తీర్చడానికి సిద్ధమే అంటుంది. అతను ఆమెను తల నుంచి కాళ్ళ వరకు చూస్తూ సరసమైన స్వరంతో అయితే ప్రారంభిద్దామా అంటాడు. వెంటనే ఆమె చూపులను పక్కకు తిప్పుకుంది. ఆమె గుండె చప్పుడు వేగంగా కొట్టుకుంటుంది. తన పెదవులపై విరాట్ మృదువైన ముద్దు ఆమె ఇంకా అనుభూతి చెందుతుంది. విరాట్ని గట్టిగా కౌగిలించుకొని అతని కౌగిలిలో ఒదిగిపోవాలని ఉంది. కానీ ఆమె తనను తాను నియంత్రించుకుంది. అతను అయినా నా భార్య వీటన్నిటికీ మానసికంగా సిద్ధంగా ఉంటుందని నేను అనుకున్నాను. కానీ మా మేడం గారు పెద్ద పెద్ద మాటలు మాత్రమే మాట్లాడగలరని, కానీ వాటిని తట్టుకునే శక్తి లేదని నాకు తెలియదు. సరే, నువ్వు మానసికంగా వీటన్నిటికీ సిద్ధంగా లేవు కాబట్టి నేను ఇంకోసారి నీ దగ్గరికి రాను, సరేనా అంటాడు. అది వినగానే బిందు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. వద్దు, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, మానసికంగా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను అని ఆమె గట్టిగా అరవాలనుకుంది. కానీ బయటికి చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. రా, త్వరగా టాబ్లెట్లు తీసుకో. ఇంట్లో అందరూ నీ గురించి చాలా టెన్షన్ పడుతున్నారు. ఇంట్లో అందరిని విసిగిస్తూ ఉంటావు కాబట్టి ఈరోజు నువ్వు ఇంట్లో లేకపోతే వాళ్ళంతా సంతోషిస్తారనుకున్నాను. కానీ అమ్మమ్మ నీ గురించి దాదాపు 100 సార్లు అడిగింది అంటూ అతను ప్రేమగా టాబ్లెట్లు తీసి బిందుకిచ్చాడు. అది వేసుకున్న తర్వాత నీళ్ళిచ్చి పడుకో అంటాడు.
మనం ఎప్పుడు ఇంటికి వెళ్దాం? ఆమె గడియారం వైపు చూస్తూ అడిగింది. డాక్టర్ నిన్నో గంటలో డిశ్చార్జ్ చేస్తామన్నాడు. కానీ చాలా ఆలస్యమైంది. ఉదయాన్నే ఇంటికి వెళ్దాం మని అనుకుంటున్నాను. వద్దు వద్దు, ఇప్పుడే ఇంటికి తిరిగి వెళ్దాం అంటుంది బిందు. అతను ఆమె ముందు కూర్చుని ఆమె ముఖంలోకి చూస్తూ కొద్దిసేపటి క్రితం చేసిన అల్లరి వల్ల వచ్చిన సిగ్గు ఇంకా ఆమె బుగ్గలపై కనిపిస్తుంది. ఆమె పెదవులు లేత ఎరుపు అతని చూపును కలవరపెడుతుంది. నాకు 10 మంది అమ్మాయిలను కనివ్వాలి నువ్వు. ఆ అమ్మాయిలు అచ్చం నీలాగే ఉండాలి. ఇది వినగానే బిందు కళ్ళు పెద్దవయ్యాయి. ఇంతకుముందు అతను పిల్లల గురించి ప్రస్తావించలేదు. నిజానికి అతను ఇలాంటి మాట ఎప్పుడూ అనలేదు. ఈరోజు ఒకేసారి పిల్లల ప్రస్తావన తెచ్చాడు. బిందు ఒక్కసారి ఆశ్చర్యపోయింది. దేవుడా, నాకు ఈ అదృష్టాన్ని ప్రసాదించు అని ఆమె తనలో తాను అనుకుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మనం త్వరలో పిల్లల గురించి ప్లానింగ్ చేసుకోవాలి. నాకిప్పటికే 27 ఏళ్ళు. ఇంకో 2 ఏళ్లలో నాకు బిడ్డ పుడితే వాడు పెరిగేసరికి నేను ముసలివాడిని అయిపోతాను. అతను కావాలనే బిందును ఏడిపించాలని అలా మాట్లాడుతున్నాడు. కానీ బిందుకి విరాట్ కావాలనే జోక్ చేస్తున్నాడన్న విషయం అర్థం కాలేదు. దాంతో బిందు, నువ్వు ఇలా మాట్లాడకు, నాకు చాలా టెన్షన్గా ఉంది. అవునా, నేను చెప్పాను కదా బిందు, ఈ మాటలు వింటేనే నీకింత టెన్షన్గా ఉంది. మరి నేను ఇవన్నీ చేసినప్పుడు నువ్వెలా తట్టుకుంటావు? అందుకే ఈ బంధాన్ని అర్థం చేసుకోవడానికి నీకు కొంచెం సమయం ఇవ్వాలనుకుంటున్నాను. తర్వాత నువ్వు వీటన్నిటికీ మానసికంగా సిద్ధంగా ఉంటావు. ఇది విని బిందు కొద్దిసేపటి వరకు ఏం మాట్లాడకుండా అతని వైపు చూడకుండా నిద్రపోయినట్టు నటిస్తుంది. సరిగ్గా గంట తర్వాత డాక్టర్ వచ్చి విరాట్ వైపు కోపంగా చూస్తూ, ఇంకోసారి నువ్వెప్పుడు బిందుని బాధ పెట్టకు. బిందు వైపు చూస్తూ, ఒకవేళ వీడు నిన్ను ఎప్పుడైనా బాధ పెట్టినా తిట్టినా వెంటనే నాకు చెప్పు, బాధపడకు, నేను వీడి సంగతి చెప్తాను అనగానే బిందు ఆశ్చర్యంగా డాక్టర్ వైపు చూస్తుంది. డాక్టర్ విరాట్ చిన్ననాటి స్నేహితుడని తెలిసిన తర్వాత ఆమె ముఖం మరోసారి కోపంతో ఎర్రబడింది. డాక్టర్ విరాట్తో, నువ్వు యూనివర్సిటీలోనూ ఎవరితో మాట్లాడేవాడివి కాదు. నీకు కాలేజీలో కూడా గర్ల్ ఫ్రెండ్స్ లేరు. అలాంటి నువ్వు ఇప్పుడు ఇంత చిన్న వయసు అమ్మాయిని ప్రేమిస్తున్నావా? లేదా పెళ్లి చేసుకున్నావా? నువ్వెప్పుడు నీ వయసుకు సమానంగా ఉన్న అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడివి కదా. ఈ అమ్మాయిని చూస్తే 20 ఏళ్ల లోపు అమ్మాయిలా ఉంది. ఇది విన్న బిందు విరాట్ వైపు చూడడం మొదలుపెట్టింది. తన్ను ఇంట్లో వాళ్ళంతా బలవంతం చేయడం వల్ల బిందును పెళ్లి చేసుకున్నానని చెప్తాడేమో అనుకుంది. లేకపోతే బిందు లాంటి పేద అమ్మాయిని తానెప్పుడు పెళ్లి చేసుకునేవాడు కాదని డాక్టర్కి చెప్తాడేమో అనుకుంది. అలా చెప్తే డాక్టర్ ముందు తన పరువు పోతుందని బిందు అనుకుంది. కానీ విరాట్ తన తల మీద చేయి పెట్టి, ప్రేమ ఎవరినైనా మార్చగలదు. ఎవరైనా ఎవరితోనైనా ఎప్పుడైనా ప్రేమలో పడవచ్చు. నేను ఈ అమ్మాయిని మొదటిసారి చూసినప్పుడు తొలి చూపులోనే ప్రేమలో పడ్డాను. మరోవైపు మా అమ్మమ్మ కూడా అదే కోరుకుంది. అందుకే నా ప్రేమకు మా అమ్మమ్మ కోరికకు విలువనిచ్చి పెళ్లి చేసుకున్నాను. వావ్, సూపర్ ఫ్రెండ్, నాకు చాలా సంతోషంగా ఉంది అని అతను హత్తుకున్నాడు. ఆమె పెదవులపై కూడా చిరునవ్వు వచ్చింది. ఎందుకంటే విరాట్కి ప్రపోజ్ చేసిన అమ్మాయిల్లో రాధి కూడా ఉంది. కానీ విరాట్ రాధి ప్రపోజల్ని కూడా రిజెక్ట్ చేశాడు. బిందు విరాట్ మాటలు విన్న తర్వాత ఒక వంతు ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె విరాట్కు ఏ విషయంలోనూ తగినది కాదు. డబ్బులోనూ చదువులోనూ. నిజానికి ఆమె ఇంటర్ 2వ సంవత్సరంలో ఉంది. ఆమె ఇప్పుడు విరాట్కి తగినదిగా భావించడం లేదు. కానీ ఈరోజు విరాట్ నుంచి ఆ మాట విన్న తర్వాత ఆమెకు సంతోషం కలిగింది. తర్వాత వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. విరాట్ ఆమెను రెస్ట్ తీసుకోమని చెప్పడంతో ఆమె ఇష్టం లేకపోయినా వెళ్ళి పడుకుంది. ఉదయం ఆమె లేచినప్పుడు అతను తన పక్కనే ఆనుకొని ఉండడం చూసి ఒక్కసారి ఆమె గుండె ఆగినంత పని అయ్యింది. భయంతో మళ్ళీ కళ్ళు మూసుకుంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు, అందులో ఎలాంటి సందేహం లేదు అలా చెబుతూ అతను తన బొటనవేలుతో ఆమె పెదవులపై నిమిరాడు. ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడి పక్కకు తిరిగి పడుకుంది. విరాట్ ఆమె భుజం పట్టుకొని మళ్ళీ తన వైపు తిప్పుకున్నాడు. నేను నీతోనే మాట్లాడుతున్నాను. నేను నీ మాట విననని, నిన్ను పట్టించుకోనని, నా ప్రేమను నీకు చూపించడం లేదని నువ్వే అన్నావు కదా అని అతను అడగగానే ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అవును, నాకు నిజంగానే అనిపించేది. బహుశా అమ్మమ్మ నిన్ను ఫోర్స్ చేయడం వల్లే ఈ పెళ్లి చేసుకున్నావేమో అని, ఏదో విధంగా నన్ను వదిలేస్తావేమో అని అనుకున్నాను అంటుంది. నేను చాలా చిన్న వయసు అమ్మాయిని, మీ అంత డబ్బున్న దాన్ని కాదు. నేను నీ అంత చదవలేదు కూడా. నాలాంటి వెర్రిదానితో నువ్వు ఉండాలనుకుంటున్నావని నేను అనుకోలేదు.
నాలాంటి పేద అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అవమానకరంగా భావించి ఏదో ఒకరోజు నన్ను వదిలేస్తావనుకున్నా అని ఆమె తన కంట్లో నుంచి వస్తున్న కన్నీరుని తుడుచుకుంటూ చెబుతుంది. విరాట్ వెంటనే తన వేలిని బిందు పెదవులపై ఉంచాడు. ఈరోజు ఇలా అన్నావు, కానీ మళ్ళీ ఎప్పుడు ఇలా ఊహించుకోకు. నిన్ను చచ్చినా సరే నిన్నెప్పుడూ వదిలేయను. నాకు నువ్వే సర్వస్వం. నువ్వే నా జీవితం. నిన్ను వదిలేసి నేను బతకలేను. నా జీవితాన్ని నీతోనే గడపాలనుకుంటున్నాను. మనం ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నామో నీకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం ఒక పెద్ద విషయం. ఈ పెళ్లి బంధాన్ని జీవితాంతం నిలబెట్టుకోవడం అంతకంటే పెద్ద విషయం. అతని మాటలు విని ఆమె మళ్ళీ గతాన్ని తలుచుకుంది. ఆ సమయంలో ఆమె తన జీవితంలో సంతోషంగా ఉంది. 15 ఏళ్ల అమ్మాయి. ఆమె తన యవ్వనంలోకి అడుగుపెట్టింది. కానీ ఆమె బాల్యం మర్చిపోలేదు. చిన్న పిల్లలతో అల్లరి చేయడం, చాక్లెట్లు, ఐస్ క్రీం తినడం ఆమెకి ఇష్టమైన హాబీలు. ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. బడి నుంచి ఇంటికి రాగానే ఆమె తన సంచిని పక్కన పడేసి చుట్టుపక్కల పిల్లలతో కలిసి ఆడుకోవడానికి బయటికి వెళ్ళేది. ఆమె తల్లి మాత్రం ఇలాంటి అల్లరి పనులు చేయొద్దని ఆపుతూ ఉండేది. బిందు, నువ్వు పెద్దదానివి అవుతున్నావు. జాగ్రత్త. వయసుకు వచ్చిన అమ్మాయి ఇలా అబ్బాయిలతో ఆడుకోవడం మంచిది కాదు అని అనేది. అయినా అవి విన్న బిందు ఒక చెవితో విని మరో చెవితో వదిలేసేది. ఆడుకుంటున్నంతసేపు ఆమె తల్లి ఆమెపై కన్నేసి ఉంచేది. ఎందుకంటే యవ్వనంలోకి అడుగు పెడుతున్నా కొద్దీ ఆమె విచ్చలవిడిగా ఒక గులాబీ పువ్వులా వికసించడం మొదలుపెట్టింది. ఆమె వైపు చూసేవారికి ఎవరైనా సరే ఒక్కసారి ఆమెను చూస్తే ఆమెను మర్చిపోయేవారు కాదు. బిందు తల్లి తన చెయ్యి పెట్టుకొని, దేవుడా, నువ్వు అందమనే సంపదను ఆమెకు ప్రసాదించినట్టే ఆమెకు అదృష్టాన్ని కూడా ప్రసాదించు అని తన కూతురి కోసం దేవుడికి పూజలు చేసేది. కానీ తన అల్లరి అంతా దుఃఖంగా మారేలా జీవితంలో ఈ మలుపు వస్తుందని ఆమె ఊహించలేదు. ఆమె తండ్రి చనిపోయిన వెంటనే ఆమె బాబాయి తన నిజస్వరూపాన్ని చూపించాడు. అతను బిందుకు రావాల్సిన ఆస్తిలో వాటాను లాక్కున్నాడు. అంతేకాక ఆమె తల్లి వద్ద ఉన్న నగలన్నిటిని కూడా తీసుకున్నాడు. అతను బిందు తల్లిని ఇంట్లో బంధించి ఆమెను ఒక పనిమనిషిలా చూశాడు. బిందు బాబాయ్ చర్యల వల్ల ఆమె తల్లి ఎంతగానో బాధపడేది. బిందు కోసం వాటన్నిటినీ భరించేది. కానీ ఒకరోజు సడన్గా గుండెపోటుకు గురై చనిపోయింది. బిందును ఈ క్రూరమైన ప్రపంచంలో ఒంటరిగా వదిలి వెళ్ళిపోయింది. ఇక బిందు పూర్తిగా తన బాబాయ్పై ఆధారపడి ఉంది. బిందు నానమ్మ తన మనవరాల్ని చాలా మిస్ అయ్యేది. కానీ ఆమెను కలవాలని కోరుకున్నప్పుడల్లా ఆమె బాబాయ్ బిందు చదువుల్లో చాలా బిజీగా ఉందని ఏదో ఒక సాకుకు చెప్పేవాడు. ఒకరోజు అమ్మమ్మకి ఏదో తప్పు జరుగుతుందని అనుమానం వస్తుంది. బిందు నానమ్మ తన పెద్ద కొడుకుని తీసుకుని చిన్న కొడుకు ఇంటికి వెళ్తుంది. నానమ్మ ఎప్పుడూ బిందుని తన దగ్గర ఉంచుకోవాలనుకుంది. కానీ అది పల్లెటూరు కావడంతో తన చదువులకు ఇబ్బంది అవుతుందని తనతో పాటు తీసుకురాలేదు. కానీ ఆమెను చదివిస్తానని తన బాబాయ్ బలవంతంగా తీసుకెళ్ళాడు. ఆమె తన పెద్ద కొడుకుతో కలిసి చిన్న కొడుకు ఇంటికి చేరుతుంది. కానీ ఆమె హాల్లో అడుగు పెడుతుండగానే ఏవో అరుపులు వినిపించాయి. ఆ అరుపులు మరెవరివో కాదు, బిందువి. ఆమె విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుండగా వాళ్ళ పిన్ని ఆమెను గట్టిగా చెంపదెబ్బలు కొడుతుంది. ఇది చూసి నానమ్మ గుండె తరుక్కుపోయింది. ఆమెను అక్కడి నుంచి తీసుకురావాలనుకుంది. కానీ వాళ్ళ పిన్ని దానికి ఒప్పుకోలేదు. దానికి ఆమె బిందు బాధ్యత తన తల్లి మాకప్పగించిందని, బిందు పెళ్ళయ్యే వరకు బిందు బాధ్యత మాదే అని, మా ఇంట్లోనే ఉంటుందని చెప్తుంది. నానమ్మ చేసేదేం లేక అక్కడి నుంచి వచ్చేస్తుంది. నానమ్మ తన పెద్ద కొడుకుతో కలిసి ఎలాగైనా బిందును కాపాడాలి. బిందును వాళ్ళు రోజు హింసించి తనతో ఇంట్లో పనులన్నీ చేపిస్తున్నారు అని నానమ్మ పెద్ద కొడుకుతో చెప్తాడు. అతనికి అప్పుడే ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు బిందుని ఆ నరకంలో నుంచి బయటకు తీసుకురావాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఎలాగైనా బిందుకు పెళ్లి చేసి ఆ నరకం నుంచి బయటపడేయాలి. కానీ బిందు అప్పుడు చాలా చిన్నది, కేవలం 15 ఏళ్ల వయసు. తన స్నేహితుడు కొడుకు విరాట్ చదువు పూర్తి చేసుకొని లండన్ నుంచి అప్పుడే తిరిగి వచ్చాడన్న ఆలోచన అతనికి వచ్చింది. అతని తల్లిదండ్రులు లండన్లో స్థిరపడినప్పటికీ అతను తన వ్యాపారాన్ని ఇక్కడే ప్రారంభించాలనుకున్నాడు. ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నానమ్మ పెద్ద కొడుకు రఘుకి ఈ విషయం అతడి స్నేహితుడి ద్వారా తెలిసింది. అతను బిందు కంటే 2 పెద్దవాడైనప్పటికీ ఆమె మానసికంగా గాని, శారీరకంగా గాని ఈ బంధానికి ఇంకా సిద్ధంగా లేదు. అయినా విరాట్ నానమ్మ ఈ విషయం అంతా తెలిసిన తర్వాత ఎలాగైనా బిందుని అక్కడి నుంచి బయటకు తీసుకురావాలనుకుంది. అందువల్ల
పెద్దలందరి అంగీకారంతో తన నానమ్మ బలవంతం చేయడం వల్ల విరాట్ ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. కేవలం పెళ్లి మాత్రమే జరగాలని, కానీ బిందుకి 18 ఏళ్ళు వచ్చే వరకు, అంటే ఇంకో 3 లేదా 4 సంవత్సరాల తర్వాత వీరి వివాహ బంధం ప్రారంభించాలని నిర్ణయించాడు. విరాట్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడంలో నిమగ్నమై ఉండేవాడు. విరాట్ ముందు ఈ పెళ్లికి ఒప్పుకోవాలనుకోలేదు. రఘు మామయ్య అతన్ని అడిగినప్పుడు అతని కుటుంబం అతనికి ఎంతగానో రుణపడి ఉన్నందున కాదనలేకపోయాడు. బిందు, బాబాయ్, పిన్ని ఎంత ప్రయత్నించినా ఈ పెళ్లి ఆపలేకపోయారు. నానమ్మ బిందు, విరాట్కు వేరువేరు గదులు కేటాయించింది. దీనికి విరాట్ కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. కానీ బిందుకు ఇంకా ఇవన్నీ అంతగా అర్థం కాలేదు. మొదట్లో అతను బిందును ఒక చిన్న పిల్లలా భావించేవాడు. నిజానికి ఆమె అలాగే ఉండేది. అల్లరి, మొండితనం. ఆమె కావాలని విరాట్తో గొడవ పెట్టుకొని అతన్ని ఆట పట్టిస్తూ వేధించేది. విరాట్ చాలా చిరాకు పడేవాడు. కానీ ఎప్పుడూ బిందును బాధ పెట్టేవాడు కాదు. అలా నెమ్మదిగా బిందు వారి బంధం విలువను అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. మంచి వ్యక్తిత్వం గల విరాట్ ఆమె హృదయాన్ని గెలుచుకున్నాడు. దానికి తోడు వారి మధ్య ఏర్పడిన ఈ ఊహించని బంధం వల్ల ఆమె విరాట్ని ఇష్టపడడం మొదలుపెట్టింది. అతనితో ప్రేమలో పూర్తిగా మునిగిపోయింది. కానీ విరాట్ ఆమెను ఏమాత్రం పట్టించుకోలేదు. ఒకసారి అందరూ ఒకరి పెళ్లికి వెళ్తుండగా మిగతా వాళ్ళందరూ తమ కార్లలో వెళ్ళిపోయారు. బిందు ఒక్కతే వెనకుండిపోయింది. ఆమెకు పెళ్లికి వెళ్లే ఉద్దేశం లేదు. ఇంకా జ్వరంగా కూడా ఉంది. కానీ బిందు ఒక్కతే బంగ్లాలో ఒంటరిగా ఉండడం సరికాదని నానమ్మ విరాట్ని పిలిచి తనతో పాటు బిందుని పెళ్లికి తీసుకెళ్ళమని చెప్పి వెళ్ళిపోతుంది. ఆమెకు టాబ్లెట్స్ ఇచ్చి తను త్వరగా రెడీ అవ్వమని చెప్పి వెళ్ళిపోయాడు. గంట తర్వాత అతను తిరిగి వచ్చేసరికి ఆమె ఇంకా రెడీ కాలేదు. విరాట్ లోపలికి అడుగు వేసేసరికి ఆమెకు విపరీతంగా చెమటలు పడుతున్నాయి. ఆమె బ్లౌజ్ జిప్లో ఇరుక్కుపోయి ఉంది. నువ్వు ఇంకా రెడీ కాలేదు? నానమ్మ నిన్ను త్వరగా పెళ్లికి తీసుకురమ్మని చెప్పి వెళ్ళిపోయింది. నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు. లేట్ అయితే నానమ్మ నన్ను చంపేస్తుంది. లేదు, నేను రెడీ అయ్యే ఉన్నాను. కానీ ఈ జిప్ వల్ల ఇబ్బంది అవుతుంది. ఆమె విరాట్కు వీపు చూపిస్తూ ధైర్యంగా నిలబడి ఉంది. ఆమె జిప్ ఒకచోట ఇరుక్కుపోయి ఉంది. కానీ విరాట్ చూపు ఆమె నాజూకైన నడుంపై నిలిచిపోయింది. అతను బిందుని ఈ రూపంలో చూడడం ఇదే మొదటిసారి. లెహంగాలో ఆమె తన వయసు కంటే పెద్దగా కనిపిస్తుంది. వాళ్లకు పెళ్ళై 8 నెలలు అయ్యింది. ఇప్పుడు ఆమెకి 16 ఏళ్ళు. అయితే నువ్వు వేరే డ్రెస్ వేసుకోవచ్చు కదా అని విరాట్ దొంగచూపులు చూస్తూ సలహా ఇచ్చాడు. నేను వేరే డ్రెస్ వేసుకోవడానికి ప్రయత్నించాను. కానీ అవి నాకు పట్టడం లేదు. మిగిలినవన్నీ రోజు వాడే బట్టలు. నేను వాటిని ఎలా పెళ్లికి వేసుకోను? ఈ లెహంగాలన్నీ చిన్నగా అయిపోయాయి. కొంచెం సరిపోయిన ఏకైక లెహంగా ఇదే. అయినా ఇది కూడా బిగుతుగానే ఉంది. విరాట్ చూపు ఆమె నిండు రూపంపై మళ్ళింది. ఆమె బంగ్లాకి వచ్చినప్పుడు చాలా సన్నగా ఉండేది. కానీ ఈ 8 నెలల్లో ఆమె శరీరం బాగా లావయింది. ఆమె బ్లౌజ్ ఆమె నడుముకు చాలా బిగుతుగా అవుతుంది. ప్లీజ్ ముందు ఈ జిప్ వెయ్యి. ఆమె అమాయకురాలుగానో అలా నటిస్తుందో గాని తెలియదు. కానీ ఆమె నిప్పుతూ ఆడుకుంటుంది. విరాట్ భావోద్వేగాలతో నిండిన యువకుడు. బిందు అతని భార్య మరియు ఇంత అందమైన యువతి. ఒకవేళ తనని అతని ముందు నిలబడితే తనను తాను ఎలా కంట్రోల్ చేసుకోగలడు? ఆమె తొందరలో తన చేతులు జిప్ వైపు కదిపింది. ఆమె అజాగ్రత్త వల్ల విరాట్ చేతిని ఆమె జిప్లో వేసింది. అతను ఆమె సున్నితమైన ఉనికిని అనుభూతి చెందాడు. అతని శరీరం మొత్తం ఒకసారిగా విద్యుత్ ప్రవహించినట్టు అయింది. ఆమె అతని భార్య, దానికి తోడు ఒంటరితనం. అతను తనను తాను ఎలా నియంత్రించుకోగలడు? అతని శరీరం ఆనందంతో ఉప్పొంగింది. బిందు మెడ కుడివైపున ఒక నల్ల పుట్టుమచ్చ ఉంది. దాన్ని తాకాలని విరాట్ ఆతృతపడ్డాడు. మరుక్షణమే అతను తన పెదాలను ఆ నల్ల పుట్టుమచ్చపై ఉంచాడు. బిందు తన మెడపై విరాట్ వెచ్చని పెదాల స్పర్శను అనుభూతి చెందగానే ఒకేసారి ఆమె భయపడింది. ఆమెకు విరాట్ అంటే ఇష్టం. అయినా విరాట్ ఈ విధంగా ఆమె దగ్గరవ్వడం, అతను ఆమెను లోపల నుంచి గట్టిగా పట్టుకున్నాడు. విరాట్ కళ్ళలో మెరుస్తున్న మత్తును చూసి ఆమె ఉలిక్కిపడి అతనికి దూరంగా జరిగిపోయింది. ఆమె చాలా కంగారు పడింది. నువ్వు ఇక నుంచి వెళ్ళిపో, నేను వేరే డ్రెస్ వేసుకుంటానని కంగారుగా చెబుతూ ఆమె బీరువా తెరిచి బట్టలు బయటకు తీయడం మొదలుపెట్టింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అప్పటి వరకు కూడా ఆమె తన మెడపై విరాట్ పెదాలను అనుభూతి చెందగలిగింది. ఇక విరాట్ తన తప్పును గ్రహించాడు. బిందు వయసు కేవలం 16 ఏళ్ళు. ఆమెపై తన భావాలను ఈ విధంగా కుమ్మరించడం తెలివైన పని కాదని, అదే సమయంలో అతను బిందు పెద్దదయ్యే వరకు
ఈ బంధంలోని సున్నితాన్ని అర్థం చేసుకునేంత వరకు తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని, వాటిని ఆమెకెప్పుడూ తెలవనీయకూడదని నిర్ణయించుకున్నాడు. ఆమె వయసులో చిన్నది. ఈ విషయాలన్నీ ఆమెకు అర్థం కావు. అతను నిశ్శబ్దంగా గది నుంచి వెళ్ళిపోయాడు. బిందు చాలా కష్టంతో తన గుండె చప్పుడును ఆపుకుంది. సిగ్గుతో ఆమె ముఖం ఎర్రబడింది. విరాట్ మొదటి స్పర్శ అదే. అప్పట్నుంచి ఆమె ప్రతిసారి విరాట్ స్పర్శ కోసం తపించడం మొదలుపెట్టింది. అయితే విరాట్ మాత్రం బిందుకు దూరంగా ఉండాలని అనుకున్నాడు. అందుకని అతను ఆఫీస్కి దూరం అవుతుందని, అతను ఆఫీస్కి దగ్గరగా ఉండాలని, అందుకని ఆఫీస్ దగ్గరలో ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నానని, అక్కడికి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నానని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో చెప్తాడు. వారి ఇంటి నుంచి విరాట్ ఆఫీస్కి 3 గంటల సమయం పట్టడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందుకు ఒప్పుకుంటారు. కానీ బిందు తను కూడా విరాట్తో వెళ్తానని పట్టుబట్టింది. విరాట్ లేకుండా తను ఉండలేనని అలా తలుచుకోగానే ఆమెకు ఏడుపొచ్చింది. ఇంట్లో అందరూ ఆమెకు నచ్చజెప్పడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఎవరి మాట వినలేదు. తను విరాట్ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడని పట్టుబట్టడంతో ఆమె మొండితనాన్ని చూసి ఇంట్లో వాళ్ళు బిందుని విరాట్తో పంపడానికి ఒప్పుకుంటారు. బిందుని పంపించే ముందు నానమ్మ విరాట్ని తన గదిలోకి పిలిచి, విరాట్, బిందు మొండితనం చూస్తుంటే ఆమె ఏ విషయంలో మన మాట వినేలా లేదు. నువ్వు ఆమె భర్తవి. భార్యకు తన భర్త పైన హక్కు ఉంటుంది. కానీ విరాట్, బిందు చాలా చిన్న అమ్మాయి, అమాయకురాలు, ఇంకా లోకం పోకడ తెలియదు. ఆమెకి వివాహ బంధం గురించి కూడా ఏం తెలియదు. నేను చెప్పేది నీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నువ్వు తెలివైన వాడివి. బిందుకి కొంత సమయం ఇవ్వు అంది. నానమ్మ, మీరు బాధపడకండి. మీరు చెప్పింది నాకు బాగా అర్థమైంది. నేనెప్పుడూ తొందరపడనని మాటిస్తున్నాను. నానమ్మ గట్టిగా ఒక శ్వాస తీసుకుని విరాట్ నుదుటిపై ముద్దు పెట్టింది. తర్వాత విరాట్ బిందుతో కలిసి తన అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యాడు. అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ నానమ్మను కలవటానికి వెళ్ళి 2-3 రోజులు అక్కడే ఉండేవారు. ఇప్పుడు కూడా వాళ్ళ నానమ్మ ఇంటికి వచ్చారు. బిందు అనారోగ్యం కారణంగా అతను ఆమెను ఆసుపత్రి నుంచి నేరుగా నానమ్మ ఇంటికి తీసుకువచ్చాడు. ఆమె ఇంకా అతని చేతుల్లో ఒక చిన్న బొమ్మలా పడుకుని ఉంది. విరాట్ ఆమె నుదుటిపై ఎంతో ప్రేమగా ముద్దు పెట్టాడు. ఇప్పుడు విరాట్ మునుపటి కంటే ఎక్కువ సమయాన్ని బిందు కోసం కేటాయించడం మొదలుపెట్టాడు. ఆమె చిన్న చిన్న సంతోషాలను, ఆనందాలను అతను పట్టించుకోవడం ప్రారంభించాడు. అతను ఆమెను బయటకు వాకింగ్కి తీసుకెళ్లి ఉదయం లేవగానే ఆమెను కౌగిలించుకొని తన ఉనికిని ఆమెకు తెలియజేసేవాడు. ఇప్పుడు విరాట్ మునుపటి కంటే ఎక్కువ సమయంను బిందు కోసం కేటాయించడం మొదలుపెట్టాడు. ఆమె చిన్న చిన్న సంతోషాలను, ఆనందాలను అతను పట్టించుకోవడం ప్రారంభించాడు. అతను ఆమెను బయటకు వాకింగ్కి తీసుకెళ్లి ఉదయం లేవగానే ఆమెను కౌగిలించుకొని తన ఉనికిని ఆమెకు తెలియజేసేవాడు. కొన్నిసార్లు అతను ఆమె నుదుటిపై ముద్దు పెడుతూ గుడ్ నైట్ చెప్పేవాడు. బిందు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆమె కోరుకున్నది ఇదే. ఆమెకు విరాట్ అంటే భయం. విరాట్ తనను వదిలి వెళ్ళిపోతాడేమోనని భయపడుతూ ఉండేది. కానీ విరాట్ నెమ్మదిగా తన ప్రేమను ఆమెకు తెలియజేయడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆమెకు విరాట్పై నమ్మకం కలిగింది. విరాట్ ఇంకెప్పుడు తనతోనే ఉంటాడని సంతోషంగా ఉండడం మొదలుపెట్టింది. ఆమె తన చదువుపై కూడా దృష్టి పెట్టడం ప్రారంభించింది. ఆమె 18వ పుట్టినరోజు విరాట్ ఆమెకు ఒక మొబైల్ గిఫ్ట్ ఇచ్చాడు. దానితో బిందు చాలా సంతోషించింది. విరాట్ ఉద్దేశం ఏంటంటే బిందు బిజినెస్ కోర్స్ నేర్చుకుని తన వ్యాపారంలోనూ తనకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దానికి ఆమెకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. ఆమెకు కూడా ప్రతి అడుగులోనూ విరాట్ అండగా నిలబడాలనుకుంది. కాలం నెమ్మదిగా గడిచిపోతుండగా 1 సంవత్సరంలో చాలా మార్పులు వచ్చాయి. కానీ మారకుండా ఉన్న ఒకే విషయం వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ. ఈ రోజు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చినప్పుడు భారీ వర్షం కురుస్తుంది. కానీ అతనికి తన అపార్ట్మెంట్ లో బిందు ఎక్కడా కనిపించలేదు. అతనిలో టెన్షన్ మొదలైంది. విరాట్ అపార్ట్మెంట్ చాలా పెద్దది. బిందుకి వర్షాకాలం అంటే ఇష్టం. కాబట్టి తన టెర్రస్ పైకి వెళ్ళి ఉండొచ్చని, ఖచ్చితంగా వానలో తడుస్తూ ఉంటుందని, కొద్దిగా తడిచినా తనకు జలుబు చేస్తుందన్న విషయం సీరియస్గా తీసుకోదు. ఈ అమ్మాయి ఎప్పటికీ మారదనుకుంటూ విరాట్ గొనుగుతూ టెర్రస్ పైకి చేరుకున్నాడు. ఆమె పెదవులపై చిరునవ్వు విరిసింది. తాను అనుకుంది నిజమే అయింది. తన 2 చేతులను చాపి వర్షాన్ని ఆస్వాదిస్తుంది. విరాట్ ను చూడగానే తన అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, వాన ఎంత పెద్దగా వస్తుందో, నాకు చాలా ఆనందంగా ఉంది. వర్షంలో ఇలా తడుస్తున్న పిచ్చి పిల్ల, నువ్వు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నావు. నీకు వెంటనే జలుబు మొదలవుతుంది. లేదు విరాట్, అలా ఏం జరగదు. నువ్వు కూడా రా, కలిసి తడుద్దాం. ప్లీజ్ సార్, రండి, మనిద్దరం కలిసి తడుద్దాం. విరాట్ కూడా
వచ్చి ఆమెతో పాటు వర్షంలో నిలబడ్డాడు. వర్షం వారిద్దరిని తడుపుతుంది. నెమ్మదిగా బిందుకి చలివేయడం మొదలైంది. కాని విరాట్ కౌగిలిలో ఆమెకు చాలా ఉపశమనం లభించింది. ఆమె తన జలుబును భరిస్తూ వర్షాన్ని పూర్తిగా ఆస్వాదిస్తుంది. కాని ఆమె ఆ జలుబును ఇంకెంతసేపు భరించగలదు? ఆమె అప్పటికే వర్షపు నీళ్లకు గట్టిగా తుమ్ముతూ విరాట్ ఛాతీపై పడిపోయింది. నీకు ఒంట్లో బాగాలేకపోతే నువ్వే పనులన్నీ చేసుకో. ఇప్పుడు కిందికి రా. అతను ఆమె చేయి పట్టుకొని గదిలోకి తీసుకొచ్చాడు. టవల్తో తుడుస్తూ తిడుతున్నాడు. ఇప్పుడు ఆపు విరాట్. ఎంతసేపు తిడతావు? ఆమె ముఖం చిట్లించి అంది. బిందు వైపు కోపంగా చూస్తూ త్వరగా వెళ్ళి స్నానం చేసిరా, నీకోసం బట్టలు తెస్తాను. అతను బిందును బాత్రూం వైపు నెడుతూ అన్నాడు. వేడి నీళ్లతో స్నానం చేసి త్వరగా రా, నేను కూడా వెళ్ళి స్నానం చేయాలి. ఆమె సరే అంటూ తొందరగా బాత్రూంలోకి వెళ్ళి గడియ పెట్టుకుంది. గడియ పెట్టడానికి దానిపై చేయి పెట్టింది. కానీ అది పూర్తిగా లాక్ అవ్వలేదు. తలుపు లోపల నుంచి తెరిచే ఉంది. బహుశా ఆమె తలుపు గడియ పెట్టడం మర్చిపోయింది. దాంతో అది లోపల నుంచి తెరుచుకుంటూ ఉంది. ఆమె షవర్ కింద స్నానం చేస్తూ నిలబడి ఉంది. ఆమె అందమైన సున్నితమైన రూపం విరాట్ కళ్ళ పడగానే అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతని అడుగులు వాటంతట అవే బిందు వైపు కదిలాయి. బిందు ఊపిరి బిగబట్టి విరాట్ వైపు చూస్తుంది. ఒక్కసారిగా అతను వెనుక నుంచి బిందును కౌగలించుకున్నాడు. ఆమె మెడపై ఉన్న తడి జుట్టును పక్కకు జరుపుతూ నెమ్మదిగా తన స్పర్శను ఆమె మెడపై మరియు వీపుపై మళ్లించాడు. బిందు 16 ఏళ్ల వయసులో అతని హృదయంలో మొదటిసారిగా ఆమెపై భావోద్వేగాలు కలిగాయి. ఈరోజు ఆమెకు 19 ఏళ్లు. అతను గత 3 సంవత్సరాలుగా తనను తాను నిగ్రహించుకుంటూ వస్తున్నాడు. కానీ ఈరోజు కోసం అతను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాడు. విరాట్ చేతులు ఆమె మృదువైన హృదయంపైకి వెళ్ళగానే ఆమె తృప్తి కోసం తపిస్తూ తన ముఖాన్ని అతని విశాలమైన ఛాతీలో దాచుకుంది. ఆమె భావప్రాప్తిలో ఆమె పెదవుల నుంచి విరాట్ పేరు వచ్చింది. దయచేసి ఇంకా వద్దు. నేను నీకోసం ఇంకా ఎదురు చూడలేను అని చెబుతూ అతను బిందును తన ఒడిలోకి ఎత్తుకొని గదిలోకి తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. ఆమె పెదవులపై ఉంగాడు. అతను ఆమెను చుక్క చుక్కగా ఆస్వాదిస్తూ తనలోకి తీసుకోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత అతను ఆమె మెడపై స్థానం చేసి అక్కడ గుర్తులు వేయడం మొదలుపెట్టాడు. ఆమె నిశ్శబ్దంగా ఉంది. అప్పుడప్పుడు సిగ్గుపడుతూ పక్కకు తప్పుకుంది. కొన్నిసార్లు ఆమె అతని కౌగిలిలో దాక్కునేది. మరికొన్నిసార్లు దుప్పటిని గట్టిగా పట్టుకునేది. ఈ దృశ్యం విరాట్కి చాలా నచ్చింది. అతనికి ఎంతో సంతృప్తిగా అనిపించింది. ఈ క్షణం ఎప్పటికీ ముగిసిపోకూడదని అతను మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. ఈ బంధాన్ని మొదలుపెట్టడానికి నువ్వు మానసికంగా సిద్ధంగా ఉన్నావా? నేను నిన్ను బలవంతం చేస్తున్నానా? అతను ఒక క్షణం వెనక్కి జరిగి ఆమె ముఖంలోకి చూస్తూ ప్రేమగా అన్నాడు. అప్పుడు ఆమె లేదు అన్నట్టుగా వేగంగా తల ఊపడం మొదలుపెట్టింది. నేను వీటన్నిటికీ సిద్ధమే. నన్ను భరిస్తావా? విరాట్ మరోసారి ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు. అప్పుడు ఆమె పూర్తిగా అయోమయానికి గురైంది. నాకు తెలియదు, కానీ కంప్లీట్ చేయడానికి నీకు అవకాశం ఇవ్వనని మాటిస్తున్నాను. విరాట్ ఆమెను ఎంతగా గందరగోళానికి గురి చేస్తుండడంతో ఎలా స్పందించాలో ఆమెకు తోచలేదు. పైగా ఆమె ఇంతకు ముందెప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనలేదు. విరాట్ ఆమెను మరోసారి తన చేతుల్లోకి తీసుకుని వెంటనే తన చొక్కా తీసి మళ్ళీ ఆమె మీదికి వంగాడు. ఇప్పుడు అతను ఆమె ముఖంలోకి ప్రతి భాగాన్ని తాకుతున్నాడు. ఆమె ముఖం నుంచి అతను ఆమె మెడ వైపుగా, ఆపై మెడ నుంచి ఆమె మృదువైన హృదయ స్పందనల వైపు వెళ్ళాడు. అతను ఆమెలోకి ప్రవేశించిన మరుక్షణమే ఒక తీయని బాధ బిందు కళ్ళలో నీళ్లను తెప్పించింది. ఆమె తన గోళ్లను విరాట్ భుజాల్లోకి గట్టిగా కుచ్చింది. అతను దీనికోసం ఎంతో ఓపిగ్గా ఎదురుచూస్తున్నాడు. నిజానికి ఇప్పుడు అతను కూడా ఆనందంగా ఉంది. నీతో నాకు ఒక అద్భుతమైన జీవితం ఉండబోతుంది అని అతను ఆమె చెవుల్లో గుసగుసలాడుతూ ఒక క్షణం ఆమెకు స్వేచ్ఛనిచ్చి మళ్ళీ ఆ చెవి తమ్మిని తన పళ్ళతో నొక్కాడు. నీకంతా బాగానే ఉందా? నీకేమైనా ఇబ్బందిగా ఉంటే వెంటనే నాకు చెప్పు. నీ కళ్ళలో కన్నీళ్లు చూస్తుంటే నా గుండె బరువెక్కుతుంది. అతను మళ్ళీ గంభీరమైన స్వరంతో మాట్లాడాడు. తెలియకుండానే ఆమె తన అదృష్టానికి గర్వపడింది. తనను అమితంగా ప్రేమిస్తూ ఒక చిన్న పిల్లలా చూసుకునే తన భర్తతో బిందు కూడా ప్రేమలో పడుతుంది. ఏ పని చేసే ముందైనా పిల్లలను ఎలా అడుగుతారో అతను కూడా ఆమెను అదే ప్రశ్న అడుగుతున్నాడు. నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళనని నాకు మాట ఇవ్వు. ఈ సున్నితమైన క్షణాలలో ఆమె జీవితాంతం తోడుగా ఉంటానని వాగ్దానం కోరుతుంది. నేను నిన్ను ఎప్పుడైనా వదిలి వెళ్ళగలనని అనుకుంటున్నావా? అది నా ఊపిరి ఉండగా జరగదు. ఈ జీవితం లభించడమే నా అదృష్టం. ఎందుకంటే దాన్ని నీతో గడిపే అవకాశం దొరికింది. ఈ రాత్రంతా ఒక తీయని కలలా గడిచిపోయింది. ఆమె అతని ప్రేమలో పూర్తిగా మునిగిపోయింది. అప్పుడప్పుడు అతను కాస్త కఠినంగా ప్రవర్తించేవాడు.
మరికొన్నిసార్లు తన సున్నితత్వంతో ఆమెను స్పృశించేవాడు. ఆ రాత్రి అతను తనలోని ప్రతి అంశం యొక్క మాయను బిందుపై చూపించగా, బిందు కూడా అతనిలోని ప్రతి అంశంతో ప్రేమలో పడిపోయింది. ఉదయం ఆమె నిద్ర లేవగానే ఆమె అల్లరి గొంతు నా చెవుల్లో ప్రతిధ్వనించింది. ఇప్పుడు నా మీద నీకెలాంటి కంప్లైంట్ లేదు కదా? ఒకవేళ నీకేమైనా కంప్లైంట్ ఉంటే చెప్పు, నేను ఇప్పుడే దాన్ని పరిష్కరించగలను అని అతను ఆమెను తన దగ్గరగా లాక్కుంటూ అల్లరిగా అన్నాడు. విరాట్ కొద్దిసేపటి క్రితమే నిద్రలేచి ఆఫీస్కి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే బిందు అప్పుడే నిద్రలేచింది. అతను నవ్వుతూ, ఇప్పుడు నేనెవరితోనైనా ఎఫైర్స్ పెట్టుకుంటున్నానని నీకు భయంగా ఏం లేదుగా? అతను కావాలని ఆమెను ఆట పట్టిస్తున్నాడు. నాకు కనీసం అనుమానం వచ్చినా నిన్నేం చేస్తానో చూడు అని ఆమె టై పట్టుకొని తన వైపు లాక్కుంటూ అంది. ఆమె అతన్ని 4 చెంపదెబ్బలు కొట్టింది. వెళ్ళు, నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది అని ఆమె అతనితో పాటు కారు దగ్గరికి వచ్చింది. అతను ఆమెకు కొంచెం దగ్గరగా వంగి, నేను త్వరగా వస్తాను, సిద్ధంగా ఉండు, మనం బయటికి వెళ్ళి డిన్నర్ చేద్దాం, ఆ తర్వాత ఐస్ క్రీమ్ తినటానికి కూడా అనగానే ఆమె ఒక చిన్న పిల్లలా సంతోషించింది. నాకు ఇష్టమైన ఫ్లేవర్ గుర్తుందా నీకు అని ఆమె ఒక చిన్న పిల్లలా సంతోషంగా అడిగింది. ఇంతటితో